తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. పాత పేరుతోనే తెలంగాణలో కొత్త పార్టీ సరికొత్త ఎజెండాతో వచ్చింది. పాంచజన్యాన్ని పూరించింది తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత. బట్ బీఆర్ఎస్ దాన్ని పట్టించుకోవట్లేదా? అసలు ఆలోచించదలుచుకోలేదా? కేసీఆర్ మాట్లాడలేదా? నిన్న జరిగినటువంటి ప్లీనరీ కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో దీని గురించి ప్రస్తావన అసలే రాలేదా? ఏం చేస్తోంది, ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్. హలో, నమస్తే. సో మీరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్గా మారదాము అనేటువంటి ప్రయత్నాలు క్యాడర్ దగ్గర నుంచి వస్తుంది. కొంతమంది సీనియర్లు ఆలోచిస్తున్నారు. పేగు బంధం అనేది తెగిపోయింది అనేటువంటి ఒక మాటను సీనియర్ లీడర్లే భావిస్తున్నప్పుడు, అటువైపు వెళ్తుందేమో టీఆర్ఎస్గా మళ్ళీ మారతామేమో అని క్యాడర్ అనుకుంటున్నప్పుడు సడన్గా టీఆర్ఎస్ పేరుతో ఒక పార్టీ అనేది వచ్చేసింది. అది కూడా కేసీఆర్ గారి కూతురు కవితని తీసుకొచ్చిన పార్టీ. మీకు అసలు ఏమీ అనిపించట్లేదా, ఆలోచించట్లేదా? మీరు అన్నట్టుగా ఒకటైతే ఫ్యాక్ట్, టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు కావచ్చు, అదేవిధంగా ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు, ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యమైన వాళ్ళు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సందర్భంలో పోరాటం చేసింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ పేరుతోటే తెలంగాణ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్గా ఉంటే బాగుండునేమో అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దాంట్లో మేము పెద్ద బేజాలకు పోయి అది అటువంటిది కాదు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏదైనా ఒక వ్యవహారం చేస్తున్నటువంటి సందర్భంలో సమాజంలో మన వెల్విషర్స్ చాలామంది ఉంటారు, అనేక మంది మీలాంటి వాళ్ళు ఉంటారు, అనేక మంది వాళ్ళు నువ్వు ఫలానా పద్ధతిలో పోయినట్టు బాగుండేనేమో, అది సరైనది కాదేమో అని కొన్ని సందర్భాలు సూచనలు కూడా చేస్తుంటారు. అట్లా బీఆర్ఎస్ అనేటువంటి ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి ఫలితాలు కావచ్చు, మా పార్టీ పరిస్థితిని, మా శ్రేయోభిలాషులు కావచ్చు, మా అభిమానులు కావచ్చు, మా పార్టీ గ్రామీణ స్థాయి కార్యకర్త కూడా మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ పేరుతోటే కొనసాగితే బాగుండనేమో అనేటువంటి అభిప్రాయం ఉన్నది వాస్తవం. దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ వ్యక్తిగతంగా నేను కూడా నాకున్నటువంటి అనుబంధంతో, నాకున్నటువంటి వ్యక్తిగత దాంతో కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించడం కూడా జరిగింది. వాళ్ళు అన్నటువంటి, వాళ్ళు కూడా ఏం దాన్ని డినే చేసినటువంటి సందర్భం కాదు. వాళ్ళు కూడా అన్నటువంటిది టెక్నికల్గా ఎలక్షన్ కమిషన్లో ఎట్లుంటుందో చూడాలి. ఎందుకంటే ఒకసారి అది అయినాక ఫ్రీజ్ అయిపోతుందో లేకపోతే టెక్నికల్గా అవకాశం ఉంటుందో లేదో దాన్ని మనం చెక్ చేయాల్సుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది 6 years వరకు మళ్ళీ కేటాయించరేమో అనేటువంటి భావంతో ఒకటి రెండు సందర్భాలు మేము కూడా షేర్ చేసుకున్నాం వాస్తవానికి. సో ఓవరాల్గా మీరు అన్నట్టుగా ఎంటైర్ తెలంగాణని, అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గతంలో అభిమానించినటువంటి వాళ్ళు, కేసీఆర్ గారిని ఇష్టపడ్డటువంటి వాళ్ళు తిరిగి టీఆర్ఎస్గా ఉంటే బాగుండు అనేటువంటి అభిప్రాయం అయితే ఉన్నది వాస్తవం. సరే, మీరు అన్నట్టుగా కవిత తెర మీదకి సడన్గా ఈ పేరు తీసుకురావడంతో మీరు దాన్ని పట్టించుకోవడం లేదా అని మీరు ఏదో అంటున్నారు. అంటే కేసీఆర్ గారి స్వభావాన్ని చూసినటువంటి వాళ్ళు పెద్దగా ఏమీ ఆశ్చర్యపోరు. కేసీఆర్ గారితో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు, నేనైతే 26 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తూ ఉన్నా వారితో. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి మొదలుకొని ఈ రోజు వరకు ఆయనతోటే ఒక్క నిమిషం కూడా ఎక్కడికి పోకుండా, వేరే ఆలోచనలు ఏమి చేయకుండా, ఆయన ఐడియాలజీ, తను పెట్టినటువంటి పార్టీని ఎంత ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక సైనికుడు, ఒక కార్యకర్తలాగానే పనిచేసుకుంటూ వచ్చినా కాబట్టి ఆయన పూర్తిగా స్టడీ చేసి చెప్తున్నాను నేను. సరే, అప్పుడప్పుడు ఆయనతో కొంతమంది కలిసి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, కొంతకాలం ప్రయాణం చేసినటువంటి వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ గారు ఒక లక్ష్యం ముందు పెట్టుకున్నారు. ఈ దేశంలో అనేక సందర్భాలు, అనేక పరిణామ క్రమాల్లో పార్టీలు కావచ్చు, అనేక కొత్త తరహా ఉద్యమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొత్తగా కవిత గారి పార్టీ ఏం పెట్టలేదు. మొట్టమొదటిసారి ఈ దేశంలో పార్టీ ఏం పెట్టలేదు ఆమె. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది పార్టీలు పెట్టినారు. తెలంగాణలో కూడా చాలా పార్టీలు ఉన్నాయి. మొన్న తను పార్టీ పెట్టినటువంటి సందర్భంలో కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కొన్ని లిస్టులు కూడా ఇచ్చినారు. తెలంగాణ పేరు మీద ఏర్పాటైనటువంటి సంస్థలు ఎన్ని ఉన్నాయనేటువంటిది, పార్టీలు ఎన్ని ఉన్నాయని. సో అటువంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి అనేటువంటిది మన కళ్ళ ముందు అవుపడ్డటువంటిది. ఏది నిలబడ్డది చివరికి అనేటువంటిది మేమైతే 2001లో పార్టీ పెట్టిన నాటి నుంచి వెళ్ళి గమనిస్తున్నది. పార్టీ పెట్టిన తర్వాత నరేంద్ర గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు,
అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, దేవేందర్ గౌడ్ గారు కావచ్చు, చాలామంది పార్టీ పెట్టి వాళ్ళకు అర్థమైనటువంటి విషయం కేసీఆర్ గారితోటే తెలంగాణ వస్తుంది. ఒకరిద్దరు అనుకోకపోయినా వాళ్ళు మౌనంగా ఉండిపోయి తన సంస్థని ముందుకు తీసుకుపోకుండా కేసీఆర్ గారికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, కొందరేమో కేసీఆర్ గారితో పూర్తిగా మెర్జ్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కేసీఆర్ గారి శక్తిని చూసినటువంటి వాళ్ళు, కేసీఆర్ గారిని స్టడీ చేసినటువంటి వాళ్ళు కవిత పెట్టినటువంటి పార్టీని ఏ రకంగా విశ్లేషించుకోవాలో ఆ రకంగా విశ్లేషించుకుంటారు. కాబట్టి మేమే ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు కేసీఆర్ గారు అసలు ఆయన ఇటువంటి విషయాన్ని పెద్ద పట్టించుకుంటారు. బట్ మీరు ఇప్పుడు చెప్పిన ఈ లిస్ట్ కావచ్చు, ఆ లీడర్లకి కవితకి డిఫరెన్స్ అనేది ఉంది. కవిత కేసీఆర్ కూతురు, అలాగే తను పెట్టుకున్నటువంటి పేరు కూడా గతంలో టీఆర్ఎస్ అదే పేరును పెట్టుకుంది. మిగతా వాళ్ళు ఇంకేదైనా పేర్లు పెట్టుకొనియండి. టీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి ఒక వేవ్, ఒక ఉద్యమం, ఒక సునామీ లేకుంటే ఒక రాష్ట్రం, ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మీరు కట్ చేసుకొని దేశవ్యాప్తంగా ఇక్కడ ఎంపీకి కట్టలు కట్టినని మీరు అక్కడ దాకా పోయినరు అనే మాట మళ్ళీ తను రిపీట్ చేసిన తర్వాత అది మీకు ఎఫెక్ట్ పడుతుంది. అదొక మాస్టర్ స్ట్రోక్గా అనాలిసిస్లు వినిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్కి అది డాటర్ స్ట్రోక్ అయిందా, ఎండాకాలంలో తగిలినటువంటి పెద్ద దెబ్బలాగా ఉందా? మీరు అనే పదే అంటే మీరే కాదు, మీరు అన్నట్టుగా బయట నుండి విమర్శిస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది టీఆర్ఎస్ అనే పదం అది మాత్రం మాస్టర్ స్ట్రోక్గా చూస్తూ ఉంటారు. కానీ మనం దాన్ని కొద్దిగా డీటెయిల్గా పోతే అసలు టీఆర్ఎస్ అనేటువంటి సంస్థ పెట్టాలని ఆమెలో ఒక తప్పుడు ఆలోచన రావడం. ఎందుకు తప్పుడు? నేను అదే అంటున్నాను, తప్పుడు అనే పదం స్పెసిఫిక్గా వాడుతున్నాను నేను. ఏ మనిషికైనా తమకు ఒక పొలిటికల్ అంబిషన్ ఉంటే, ముఖ్యంగా కవిత గారు కూడా గతంలో మీ స్టూడియోలోనే 1-2 సార్లు మీతో కూడా చెప్పినా నేను, ఆమెకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పెందుకు అవుతుంది? తప్పేం కాదు. ప్రధానమంత్రి కావాలని కోరుకుంటే కూడా తప్పేం కాదు. కానీ అనుకరించే పద్ధతులు ఉంటాయి అన్నమాట అన్నా నేను. ఆమె బేసిక్గా తీసుకున్న నిర్ణయంలోనే తప్పు చేసింది. ఆమె పప్పులో కాలేసింది. ఆమె ఎక్కడ పప్పులో కాలేసిందంటే మమ్మల్ని నిలువరించడానికి. మీరు ఇంతకుముందు ఫస్ట్ మీ ప్రశ్నలో టీఆర్ఎస్ అనేటువంటి పేరు పెట్టగానే మీరు మైండ్ బ్లోయింగ్ అయిందా, ఇటువంటిది అయిందా అనేది ఆ టైప్లో మీరు అన్నారు. మాస్టర్ స్ట్రోక్ అయిందా అనేది అన్నారు. కేవలం అట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి పెట్టినటువంటి పార్టీగా ఆమె నిలిచిపోతుంది. కానీ తన లక్ష్యం వైపు ఈ పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తిగా కనిపించట్లేదు ఇవాళ సమాజంలో ఎట్లా కనిపించాలి? ఇవాళ వచ్చినటువంటి పార్టీలని, సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి పార్టీలను ఒకసారి మీరు గమనిస్తే దేశంలో చాలా పార్టీలు వచ్చినాయి. మనము ప్రత్యేకంగా అస్తిత్వాల కోసం వచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి. మనం చూస్తే ఒకసారి అస్సాం గణ పరిషత్ని చూద్దాం. అస్సాం గణ పరిషత్ అస్సాం ప్రాంతీయుల కోసం, అక్కడ ప్రజల కోసం పుట్టినటువంటిది. చాలా షార్ట్ టైంలో ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది. యువత అంతా కూడా, యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా నాయకులుగా మారిపోయినారు. అక్కడ ఒక వ్యాక్యూమ్ కనిపించింది. ఆ వ్యాక్యూమ్లో విద్యార్థులు ఎమర్జ్ అయ్యి ప్రఫుల్ల కుమార్ మహంత గారు ఏకంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారు. జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్. అదే అంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి కాలేదు. శిబు సోరెన్ గారేమో ముఖ్యమంత్రి కాలేదు. ఆయన ఓవర్ చాలా పీరియడ్ పట్టింది. అంటే స్పీడ్గా అయినటువంటి వాళ్ళ విషయం కూడా చెప్తాను నేను. సో ఒక అస్సాంలో ఒక అస్తిత్వం, ప్రజల యొక్క డిమాండు, అస్సామీయుల కోరికలు అనుగుణంగా ఆ పార్టీ నిర్మాణం జరిగింది. ఇప్పుడు మీకు శివసేన ఉంది. శివసేనలో కూడా మహారాష్ట్రీయుల ప్రాంతీయ తత్వము, ఇక్కడోళ్ళు, ఇక్కడి అస్తిత్వము, ఇక్కడ వాళ్లకు బతుకుదేరు లేదు, బయటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మా పొట్ట కొడుతున్నారు అని ఒకటి అది తీసుకొని ఆ పార్టీ ఎమర్జ్ అయింది. 2-3 సార్లు అధికారంలో కూడా వచ్చింది. అక్కడ ఎత్తుకున్నటువంటిది. మీకు ద్రవిడ పార్టీలను చూస్తే అన్నాదురై నుంచి మొదలుకొని ఇప్పుడున్నటువంటి పార్టీలు ఎక్కడ కూడా ద్రవిడ అంశాన్ని వదలకుండా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. సో వాళ్ళు ఎత్తుకున్నటువంటి ఆనాడు సక్సెస్ అయినటువంటి అంశము అక్కడ ప్రజల్లో నాంతున్నటువంటి అంశాన్ని బేసిక్గా తీసుకొని, పేరు ఏదైనా కావచ్చు, పేరు ఇంపార్టెంట్ చూడలేదు, అంశం ఇంపార్టెంట్ చూసిండ్రు. ఇక్కడ ఈమెనేమో వాళ్ళు అనుకోని ఒక 100%కు రీచ్ అయితే తను 0 నుంచి స్టార్ట్ అయ్యి ఒకటి దగ్గర ఆగిపోయింది. ఇంకా ఎందుకు ఒకటి దగ్గర ఆగిపోయిందంటే పార్టీ టీఆర్ఎస్ అని పెట్టుడుతోటే నేను విజయవంతమైంది అనుకుంటుంది తప్ప, టీఆర్ఎస్ పెట్టిన తర్వాత తన లక్ష్యం ఏంది, ఆ లక్ష్యం వైపు నేను పోవాలనుకుంటున్నటువంటి సందర్భంలో నేను ఎంచుకోవాల్సినటువంటి ఎజెండా అయింది, ఆ ఎజెండాలో ప్రజల్ని ఎట్లా నేను ప్రభావితం చేయగలుగుతాను, ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భంలో ఇంతకుముందు ఎవరు ఎంచుకొని ఎజెండాని నేను ఎంచుకొని తద్వారా ప్రజలకు దగ్గర అవుదామని అనుకోకుండా, సరే ఎవరు అవునన్నా కాదన్నా విమర్శించే వాళ్ళు నిత్యం కేసీఆర్ గారిని విమర్శించే సంఖ్య ఉన్నా, వాళ్ళు విమర్శించే వాళ్ళ సంఖ్య 5-10% ఎప్పుడు ఉంటుంది. ఈ దేశంలో గాంధీలను చంపినటువంటి దేశం ఇది. అంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి గాంధీని చంపినటువంటి గాడ్సేల దేశంలో
తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారిని విమర్శించారో నేను అనను, 100% ఎవరో విమర్శిస్తారు. అట్లని కేసీఆర్ గారిని అభిమానించే వాళ్ళ సంఖ్య ఇవాళ 90%, 95% ఉంటుంది. తెలంగాణ విమర్శించే వాళ్ళు కూడా అవునన్నా కాదన్న కేసీఆర్, అంతెందుకు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఏదెట్లున్నా కేసీఆర్ కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదా అని చెప్పేసి మాట్లాడినటువంటి వీడియోస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, బయట మాట్లాడితే వాళ్ళ అహం దెబ్బతింటుంది అంటున్నటువంటి వాళ్ళు, కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది అని మాట్లాడినటువంటి వాళ్ళని చూస్తాం మనం. సో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చూస్తే 9.5 సంవత్సరాలు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఆనాటి 2014లో ఉన్న స్థితిగతులు 2023 డిసెంబర్ నాటికి స్థితిగతులను ఒకసారి అంచనా వేసినప్పుడు బెటర్గా ఉంటే మీ దేశంలోనే అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని తండ్రి అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసి తులనాడడంతో పరిణతి లేదు, పరిణతి కోల్పోయారు కేసీఆర్ అనే మాట. నేనేమంటున్నానంటే ఆమె ఏం మాట్లాడింది అనేటువంటి విషయంలో ప్రజల్లో ఒక చర్చ ఉంది. ఆమె గోల్ కేసీఆర్ గారిని దెబ్బగొట్టడమా, ఆమె ముఖ్యమంత్రి కావడమా? ఏ రాజకీయ పార్టీ అయినా తమ రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు తమ గోల్ ఏంది అనేది ఆలోచించుకుంటారా, లేదు కేసీఆర్ గారిని దెబ్బగొట్టడమా? ఇక్కడ అందుకే నేను 0 నుంచి 1కి ఆగిపోయింది అనేటువంటి మాట ఎందుకన్నానంటే, ఆమె గోల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకుంటేనేమో కేసీఆర్ గారు మిగతా రాజకీయ పార్టీలాగా ఒక రాజకీయ పార్టీగా ఆయనని విమర్శించి వదిలిపెడితే సరిపోతుండే కాదు. ఆమె పార్టీ ప్రారంభమే, ఆమె పార్టీ ఆవిర్భావమే కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారు గతంలో వాడినటువంటి అంటే గతంలో ఉన్నటువంటి పార్టీ పేరుని సిమిలర్గా ఉన్నటువంటి పేరుని తీసుకొని ఆయనని నష్టం చేయటం, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ప్రశ్న అడగడానికి అవకాశం ఇవ్వటం, తనని తులనాటం. కానీ తప్ప తన ఎజెండాలో నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఎజెండాని పబ్లిక్ కనెక్ట్ అయ్యేటువంటి ఎజెండా ఏం కనిపించింది మనకి? పాంచజన్యం. ఎస్, నేను అక్కడ కూడా వస్తాను. ఆమె ఇంకా 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 విచిత్రమైన విషయాలని కవిత చాలా మరి కవితకు అంటే కల్వకుంట్ల కవిత గారికి ఆమె సలహా ఇచ్చేవాళ్ళు సరిగా లేరా, లేకపోతే సలహా ఇచ్చే వాళ్ళే కుట్రతో సలహా ఇస్తున్నారా తెలియట్లేదు. ఆమెని నష్టం చేయడానికి కుట్రతో సలహా ఇస్తున్నారు. ఎందుకంటే తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ యొక్క రాజకీయంగా వాళ్ళు భవిష్యత్తులో కూడా తమ సీట్లు తమను కాపాడుకోవడం కోసం ఆమెకి ఇచ్చిన సూచనలు, ఆమెకి ఇచ్చే సలహాలు ఆమెని పరిమితం చేయడానికి ఇస్తుందా నాకు అర్థం కావటం లేదు. ఎందుకు అంటున్నానంటే, అసలు నువ్వు ఎజెండా ఎత్తుకునేటప్పుడు మీరు చెప్పే పాంచజన్యంలో ఏంది కొత్తదనం ఉంది చెప్పండి? అది ఇప్పటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయండి, కేసీఆర్ చేయండి, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెయ్యండి, తను చేస్తానని చెప్పింది కదా. చెప్పుడుగా కాకుండా ఆచరణలో మీకు కనిపించేది ఆ 5 అంశాలు ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ పెట్టగానే ఫస్ట్ కంపల్సరీ ఉంటాయి. మీకు కొత్తదనం ఏమో, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక పార్టీ పెట్టినారు, తెలుగు ఆత్మగౌరవం అందరు కనెక్ట్ అయిపోయినారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టినారు. 50 సంవత్సరాలుగా పోరాటం ఉన్నటువంటి తెలంగాణని అజెండా ఎత్తుకోవడంతో కేసీఆర్ గారితో ర్యాలీ అయినారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక వ్యాక్యూమ్ కనిపిస్తే ఆనాడు అవమాన పాలైనను అనేటువంటి ఒక ఎజెండా ఎత్తుకొని ప్రజల ముందుకు పోతే ఆ వ్యాక్యూమ్లో తండ్రికి ఉన్నటువంటి అభిమానంతో ఆయన ముఖ్యమంత్రి వరకు వెళ్ళిపోయినారు. నేను ఇంతకుముందు చెప్పిన శివసేన కావచ్చు, అస్సాం గణపరిషత్ కావచ్చు, అంతెందుకు మమతా బెనర్జీ గారు ఈ నిమిషానికి ఆమె అధికారం ఇంకా మళ్ళీ వస్తుందేమో అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఆమె ఏ రోజు కూడా బంగాళీలకు సంబంధించినటువంటి కోర్ ఐడియాలజీని మిస్ చేయలేదు. ఆమె చేయకుండా ఆమె అక్కడ ఏం చేసింది, ఈ నిమిషానికి కూడా హిందీలో మాట్లాడకుండా బంగ్లాలనే మాట్లాడుకుంటూ వాళ్ళని కనెక్ట్ అవుతుంటుంది. అందుకే కొత్త అంశము తెర మీదకి తీసుకొచ్చి కొత్త అంశాన్ని ప్రజలు సృష్టించింది, గతంలో ఏ పార్టీ సృష్టించింది నువ్వు టచ్ చేస్తేనేమో నీ ఎంట ర్యాలీ అవుతానేమో. అట్లా కాకుండా విద్య, వైద్యము, నేను అది తక్కువ చేయట్లేదు. ప్రతి రాజకీయ పార్టీ డెఫినెట్గా ఒక 50 అంశాలను ఎత్తుకుంటే 1-2లో ఇవి ఉంటాయి. బట్ ఇవే కోర్ అంశాలు, ఇవే మెయిన్ అంశాలు, 5 మెయిన్ పాయింట్స్. నేను అదే అంటున్నాను, గతంలో ఎవరు స్పృశించకుంటే ఆమె కొత్తగా టచ్ చేస్తేనేమో ఆమె కొత్తగా టచ్ చేసింది ఏంది అని అంటున్నానంటే, అందుకే అంటున్నాను పాంచజన్యం కాకుండా ఆమె కొత్తగా టచ్ చేసింది ఏంటంటే తండ్రిని తిట్టడం. ఆమె తండ్రిని తిట్టడం అనేటువంటి ఎజెండాతోటి ప్రజల దగ్గరికి పోవాల్సిందే తప్ప తండ్రిని అవమానపరిచి, తండ్రిని బాధపెట్టి, తండ్రిని మానసికంగా కుంగదీసి ఆ ఎజెండాతో తప్ప ఈ 5 అంశాలు కొత్త. ఇంకోటి ఏమంటుంది, ఆమె బేసిక్గానే చేస్తున్న ఇంకొక తప్పు చేసింది ఆమె. అందుకే ఇంతకుముందు ఓ మాట అన్నాను నేను మీతో, ఎవరో రాంగ్ సలహా ఇస్తున్నట్టున్నారు అని.
ఆమె ఏమంటది, సామాజిక న్యాయం జరగాలి, సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో కొరవడింది కాబట్టి అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏంది అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలకు కూడా లాభం జరగాలి కాబట్టి ఆ వర్గాలకు లాభం జరగాలంటే నా పార్టీ ఉంటుంది అని అనుకుంటూ అదే ఒక అగ్రవర్గాలు నేను నిజానికి కులాల ప్రస్తావన నా జీవితంలో ఎప్పుడు తేను నేను, కానీ అదే అగ్రవర్ణం అన్నటువంటి కవిత గారే నేను ముఖ్యమంత్రి కావాలంటారు. ఇంకెక్కడ సామాజిక న్యాయం? ఆమె ఏమంటుంది, నేను బీసీల పక్షం, బీసీల కోసం కొట్లాడుతా అంటున్నది. ఇప్పటిదాకా బీసీలను అన్యాయం చేసిండ్రు అని మాట్లాడుతుంది. కానీ నువ్వు ఏ వర్గంకి వెళ్ళైతే వచ్చినావో ఆ వర్గం నుంచి వచ్చిన నువ్వే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి కావాలంటున్నావు. అక్కడనే ఆమె ఫెయిల్ అవుతున్నది, అక్కడే దెబ్బతింటుంది. ఎవరైనా ఒక రాజకీయ ఇప్పుడు మేమే అంటున్నాను, 2001లో మా పార్టీ ప్రారంభంలో మేము చెప్పినటువంటి అంశాలు తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తేనే బతుకులు బాగుపడతాయి అన్నాం తప్ప నేను ముఖ్యమంత్రి అయితేనే బతుకులు బాగుపడతాయి. దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ రాష్ట్రంలో, నేను అదే అంటున్నాను. అది కేసీఆర్ కదా. అదే కవిత నేను అంటున్నది. మేము ప్రారంభమైనాడు మా స్ట్రాటజీస్ తెలంగాణ రావడం కోసం విభిన్న స్ట్రాటజీస్ మేము వాడొచ్చు. మేము కొన్ని సందర్భాల్లో కేంద్రాన్ని బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. లక్ష్యం గొప్పదైనప్పుడు, ఏమంటున్నాను, ప్రజల లక్ష్యం అయినప్పుడు, ప్రజల ఎజెండా అయినప్పుడు బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఇష్టపడ్డారు జనం. మేము ఒకవేళ బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఏమని, తెలంగాణ రాకపోతే నీ ఫోన్ కూడా ఎత్తాను అనేటువంటి బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు ఉండొచ్చు. కానీ లక్ష్యం నెరవేరింది కదా, ప్రజల ఎజెండా సక్సెస్ఫుల్గా ముందుకు పోయింది కదా. కానీ ఆమెనేమో నేనే ముఖ్యమంత్రి అయితే అని ప్రారంభించడమే అక్కడే ఆమె పొరపాటు చేసినారు అంటున్నాను. అక్కడే ఆమె యొక్క పప్పులో కాలేసింది ఆమె. ఇప్పుడు మీరు కవిత కేసీఆర్ని టార్గెట్ చేసిందంటే అక్కడ ఒక తండ్రిని కూతురు టార్గెట్ చేసినట్టుగా కాదు, ఒక సపరేట్ ఎంటిటీ. ఇది ఒక పార్టీకి అధ్యక్షుడు, నేను ఇక్కడ ఒక పార్టీ ఉంది, పార్టీకి నేను అధ్యక్షురాలిని, నా ఎజెండా ఏంటి, నా టార్గెట్ ఏంటి. ఇప్పుడు కవితక్క కాదు, కవితమ్మగా 3.5 కోట్ల మందికి అమ్మగా ఏం కావాలో నేను ఆలోచించి నేను ముందుకెళ్తాను, ఆ దిశగానే ఇప్పుడు నా ఎజెండా అనౌన్స్ చేస్తున్నాను అనేది ఆలోచన బాగానే ఉంది కదా. విశాల దృక్పథమే అక్కడ కనిపిస్తోంది కదా. కరెక్ట్, మంచి ప్రశ్న ఇస్తున్నాము. ఈ ప్రశ్న కోసం చూస్తా ఉన్నాను నేను. నిజానికి మేము 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. మా అధికారం మేము పరిపాలించడం బాగుందనుకున్నారా బాగలేదనుకున్నారా, కానీ ఏదన్నా ప్రజలు ఎట్లా అనుకున్నారో, కానీ మేమైతే ఓటమి పాలై ఇంట్లో ఉన్నాం. మా పార్టీని మేము నడుపుకుంటున్నాం. మేము ఓడిపోయి 2023 డిసెంబర్లో మేము ఓడిపోయింది అంటే దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నది. నిజమే, మేము ఓడిపోయినా అంటే 23 డిసెంబర్లో ఓడిపోతే ఆమె ఫిబ్రవరిలోనో మార్చిలో పార్టీ పెట్టి ఉంటే 2024లో పార్టీ పెట్టి ఉంటే, మొన్నటిదాకా పరిపాలించినటువంటి పార్టీ బాగలేదు, ఆయన నియంతృత్వంగా పరిపాలించిండు ఆయన. సరే, ఆమె పదాలని ఏం పదాలు మాట్లాడి అన్నా 2.5 సంవత్సరాలు అవుతుంది మేము ఓడిపోయి, మేము ప్రతిపక్షంగా ఉండి 2.5 సంవత్సరాల కాలంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కకు పెట్టేసి, కర్కోట కూడా ఉంది కదా, నేను అదే వస్తాను. 2.5 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టేసి కర్కోటకుడు అనే ఒక పదంతో ప్రజల్ని సంతృప్తి పరచాలని ప్రయత్నం చేసి విమర్శకులని నోరుని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసి కర్కోటకుడు అందే తప్ప, అందుకే అంటున్నాను, మొత్తం విమర్శించిన దాంట్లో మీరే మీ ఇంట్రోలో ఇంతకుముందు మీరే చెప్పినారు. నన్ను ప్రశ్నిస్తప్పుడు అడిగినారు, కేసీఆర్ గారిని ఇంత తీవ్రంగా అన్నది కదండి. కేసీఆర్ గారిని తీవ్రంగా అన్నది కదా అని అడుగుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీవ్రంగా అన్నదని మీరు అడగలేనని మొదలు. అందుకేమంటున్నానంటే, ఓవరాల్గా తన పార్టీ ఏర్పాటులో మొదటి రోజే ఆమె తండ్రిని తిట్టడంలోనే పార్టీని లాంచ్ చేసేసింది, తండ్రిని తిట్టడంతో. అందుకేమంటున్నానంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము 2.5 సంవత్సరాలు పరిపాలిస్తూ ఉంది. ఆమె పోరాటము ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఉద్యమాలు చేస్తే, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తే, దానికి ఆమె తిరుగుబాటు చేస్తే ప్రజల్లో ఆదరణ వస్తుంది తప్ప మేము ఓడిపోయిన వాళ్ళ మీద నీ పోరాటం ఏంది అంటున్నా నేను. 2.5 దశాబ్దాలు అయింది పార్టీని ఏర్పాటు చేసి, తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఉద్యమం చేసి, అందరినీ ఏకం చేసి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మేము చేసి చూపిస్తామని చెప్పి 10 ఏళ్ల పాటు ఉన్న తర్వాత అదే అధ్యక్షుడు, అదే పార్టీ ప్రజల్ని పట్టించుకోలేదు, సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయం జరగలేదు, ప్రజల ఆశలు అభిలాషలు కోరికలు అవన్నీ అలాగే ఉన్నాయి. దాన్ని కర్కోటకుడైనటువంటి సీఎం అలాగే చేస్తున్నాడు. బట్ వీళ్ళిద్దరితో కాదు, నెక్స్ట్ నేనే చేస్తాను, అది క్లారిటీ కనిపిస్తోంది కదా. నేను ఏమంటున్నానంటే, ఆమె ఒక ప్రతిపక్షంగా
ఎమర్జ్ కావడానికి ప్రభుత్వం మీద చేయాల్సినంత దాడి చేయకుండా 2.5 సంవత్సరాల క్రితమే ఓడిపోయి మేము మా పార్టీని మేము నడుపుకుంటున్నటువంటి మమ్మల్ని తిట్టడంతో ఆమె ఫెయిల్ అయింది అంటున్నాను. అక్కడే ఆమె దెబ్బతిన్నది. ఆమె ఇంకోటి ఏం చేసింది, ఆ రోజు ఆమెను ఒకసారి చూసినట్లయితే, అదే ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న వేసినారు, అమ్మ అంటున్నారు అనేటువంటి కవితమ్మ. ఎస్, ఎవరికి వాళ్ళు తమని ప్రపంచానికి ఎట్లా పరిచయం చేసుకోవాలి అనేటువంటి విషయంలో క్లారిటీ ఉంటే తప్పేం లేదు. తనని ప్రపంచానికి అమ్మ అనిపించుకోవాలి, తద్వారా తను రాజకీయ లక్ష్యం నెరవేరాలి అని ఆలోచన చేసి ఆమె ఆ మాట అన్నట్టున్నది. కానీ ఓవరాల్గా మొత్తం మనం స్క్రిప్ట్ అంతా చూస్తే రోజు పార్టీ ఆవిర్భావంలో తను ఇంటి నుండి బయలుదేరి చివరికి పార్టీ ప్రారంభమయ్యేదాకా చూస్తే ఒక 8-10 పార్టీలని కాపీ కొట్టినట్టుగా కనిపిస్తుంది. అన్నీ ఒక్కొక్క అంశం ఒక్కొక్కరిని ఎన్నుకున్నట్టుగా కనిపిస్తుంది. అమ్మ అనేటువంటి పదాన్ని ప్రధానంగా ప్రజల ముందుకు చర్చ మొన్నటిదాకా నిజానికి ఎబో 50 years కవిత వయస్సు బహుశా నేను అనుకుంటా 48 అనుకుంటాను, ఇప్పుడు 47-48 అంతే. అయితే జనరల్గా ఏమంటారంటే యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు అనేది ఆ ఏజ్ గ్రూప్ని 50+ ఉంటేనేమో పెద్దవాళ్ళలాగా చూస్తారేమో. కానీ తనకు తానే ఒక ప్రమోషన్ ఏంటంటే జయలలిత గారిని కాపీ కొట్టడం ద్వారా, ఆమె అనుకరించడం ద్వారా అమ్మ అనిపించుకోవడానికి ఒక ప్రయత్నం. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి పాయింట్స్ని కొన్ని తీసుకొని, అంటే రేవంత్ రెడ్డిని అనుకరించడానికి కొన్ని ప్రయత్నం చేసి, నేను పార్టీ పెట్టినా మీరు నా వెంబడి నడవడానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డిని కాపీ కొట్టినటువంటిది. తర్వాత కేసీఆర్ గారిని కాపీ కొట్టడం. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన ప్రారంభంలో, అంటే నా అబ్జర్వేషన్స్ నేను గమనించింది చెప్తాను. పార్టీ పెట్టిన ప్రారంభంలో మీరు కూడా చూస్తే ఆ విజువల్స్, ఎందుకంటే నిన్ననే మా 25 సంవత్సరాలు ముగించింది కాబట్టి చాలా వీడియోస్ వచ్చినాయి. తను అన్నిటికీ రాజీనామా చేస్తున్న సందర్భంలో తన ఉపన్యాసంకు ఒక మైక్ ఉండి సేమ్ నిజానికి చాలా జలదృశ్యంలో, కానీ 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆడియో సిస్టము ఈ మైక్ సిస్టానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి, చాలా అడ్వాన్స్ వచ్చింది. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, తండ్రి పార్టీ పెట్టినాడు అనుసరించిన పద్ధతిని ఆమె అనుకరించింది మళ్ళీ. అంటే 2 మైకులను పెట్టుకొని ఆ మైకుల ద్వారా సేమ్ కేసీఆర్ గారు ఏ విధంగానైతే మాట్లాడే ప్రయత్నం చేసిండో ఆ మాట్లాడేదానికి మళ్ళీ ఒకసారి అనుకరణ కనిపించింది. ఎన్టీ రామారావు స్టైల్ని మళ్ళీ కొన్ని అనుకరణ, అంటే అట్లా ఒక 5-6 పార్టీల యొక్క అనుకరణ చూసి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే ఒక సంస్థని పెట్టుకున్నది. దానికి ఎంత అక్కడే అంటున్నా, చాలా ఫ్రెగైల్గా, చాలా ఆమె పార్టీ పెట్టడంలో ఒక స్ట్రాంగ్ అంబిషన్, చాలా స్ట్రాంగ్గా నేను ఫలానికి చేరుకోవాలన్నట్టుగా అనిపించకుండా, ఈ నిమిషానికి కేసీఆర్ గారిని దెబ్బ కొడితే చాలు, ఈ నిమిషానికి మా నాన్నని మానసికంగా కుంగజేస్తే చాలు అని అనుకున్నట్టుగా అవపడదు తప్ప ఎందుకు అంత కష్టం వచ్చింది అని. వాస్తవానికి తను 2008 నుండి తను అనేక సందర్భాలు చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలకు పరిచయం అయింది తెలంగాణ జాగృతి పేరు మీద. తెలంగాణ జాగృతిని ఎవరైనా నిజంగా ఒకసారి ఆలోచిస్తే కవిత, తను ఏ పేరుతోటి ఐడెంటిఫై, ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నంత వరకు కూడా నన్ను ప్రభాకర్ అని పిలిచేవాళ్ళు. పార్టీలకు వచ్చిన తర్వాత నన్ను కర్ణి ప్రభాకర్గా పిలవడం. ఇవాళ ఏదన్నా నేను ప్రభాకర్ని మాట్లాడుతున్నంటే ఏ ప్రభాకర్ అంటారు నన్ను. కర్ణి ప్రభాకర్ అంటే ఎవరైనా అన్న చెప్పండి అని అంటారు సింపుల్గా. అంటే నేను అట్లా ఐడెంటిఫై అయ్యిందా నేను. చంద్రశేఖరరావులు చాలామంది ఉన్నారు. నిజానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టక ముందుకు ఒక ఆయన పార్టీ పెడుతుండు అనే చర్చ వచ్చినప్పుడు, నిజానికి అప్పటికి మాకు సార్ కూడా పెద్దగా అది లేరు. అప్పటికి 4-5 చంద్రశేఖరరావులు ఉండే. ఒక ఆయన వికారాబాద్ చంద్రశేఖర్, రెండో ఆయన మహబూబ్ నగర్ చంద్రశేఖర్, అదేవిధంగా సంబాని చంద్రశేఖర్, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఏమో ఆయన రెడ్డి. ఇట్లా ఒక 5 పేర్లు ఉండే. ఎవరు అని మేము పార్టీ పెట్టి 4-5 నెలల ముందు వెతుకోవాల్సి వచ్చింది. తర్వాత సిద్దిపేటకు సంబంధించిన డిప్యూటీ స్పీకర్ చంద్రశేఖరరావు గారు అని. సో ఆయన ఇప్పుడు ఎట్లా అదైండు కేసీఆర్గా ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు చంద్రశేఖర్ అంటే ఏ చంద్రశేఖర్ అంటారు ఇప్పుడు. కాబట్టి జాగృతి కవితని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఇవాళ గ్రామీణ స్థాయి వరకు ఆమె వెళ్ళి, ఆ జాగృతి అని పేరు పెట్టుకుని ఉంటేనేమో ప్రజలకు రీచ్ అవుతుండే. కానీ ఆమెలో ఉన్నటువంటి దురాలోచన, కుట్ర ఎక్కడ అవపడుతుంది, ఆమెకు సలహా ఇచ్చినటువంటి వాళ్ళ కుట్ర ఏమవుపడుతుంది అని అంటే, జాగృతి ద్వారా పోయి ఆమె పాపులారిటీ కావాలని కోరుకోవట్లేదు వాళ్ళు.
బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ అనే డిమాండ్ ఉంది కాబట్టి ఆ టీఆర్ఎస్ని 2 రోజుల ముందే నువ్వు అనౌన్స్ చేసేస్తే వాళ్ళకి ఆ అవకాశం ఉండదు అనే ఒక కుట్రలో భాగంగా పడుతుంది తప్ప లక్ష్యాన్ని ఛేదించాలనేటువంటి భాగంలో కనిపించట్లేదు. అందుకే ఏమంటున్నాను, అసలు అప్లికేషన్ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్కే పోకుండా. బట్ తన మాట చెప్పారు కదా, ఆ తర్వాత అన్నారు మేము కానీ ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాము, వస్తుందనే భావిస్తున్నాం. కవిత, ఇప్పుడు మీరు కూడా ఒక జర్నలిస్ట్గా ఒక పార్టీ ప్రారంభమైనప్పుడు డెఫినెట్గా వెనుకకు ముందుకు ఆలోచిస్తారు. ఆమె పార్టీ పెట్టిందన్నప్పుడు మీరు కూడా బహుశా చెక్ చేసి ఉంటారు కదా. చెక్ చేసినప్పుడు ఎక్కడ కూడా దాదాపు 20-25 పార్టీలు నమోదైనాయి, ఎక్కడ కూడా ఆమెది లేదు. ఆమె చెప్పింది తప్ప, ఆమె అక్కడే కుట్ర అంటున్నాను నేను. పార్టీ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్కు పోవాలనేటువంటి ఆలోచన చేయకుండా అప్పటికప్పుడు, నాకు తెలిసి అనిల్కు కూడా చెప్పకపోవచ్చు, వాళ్ళ హస్బెండ్ అనిల్ కూడా పేరు చెప్పకపోవచ్చు ఏమో అనిపిస్తుంది నాకు. ఆమె మనసులో అనుకొని వచ్చి ఆడ అనౌన్స్ చేసినట్టు ఉంది. అంటే దాంతో ఏమవుతుంది, ఆమె మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంది, కేసీఆర్ గారిని నష్టం చేయాలనేటువంటిది తప్ప కేసీఆర్ గారిని నష్టం చేయడంతో ఏమొస్తుంది, నేను లక్ష్యం నెరవేరదు కదా. కేసీఆర్ గారు మీ నాన్న, ఎస్ మీరు అనుకుంటున్నారు ప్రత్యర్థి అని అనుకుంటున్నారు. ప్రత్యర్థి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాడు, ఇవాళ ప్రత్యర్థి ఓడిపోయి ఉన్నాడు, ప్రత్యర్థి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు, నీ ప్రత్యర్థి అనుకుంటున్నాడు. నువ్వు పోరాటం చేయాల్సింది ప్రభుత్వం పైన లేదు, నీకు రాజకీయ ఓనమాలు నేర్పించి ఈ ప్రపంచానికి పరిచయం చేయించి ఇవాళ కల్వకుంట్ల అనేటువంటి పేరుని కంటిన్యూస్ చేసుకుంటున్న నీ తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి అన్ని విషయాలని ఆయన నష్టం చేయాలనుకుంటే నీకేం లాభం అవుతుంది? థ్రెట్ కావచ్చు అదే పార్టీ నుంచి, అంటే థ్రెట్ నేను అదే అంటున్నానమ్మా. ఫర్దర్ గా కూడా కాదు, నేనేమంటున్నానంటే ఒక 26 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నాకు అర్థమవుతున్నటువంటి ఇది నేను అనుకుంటాను, నేను ఆలోచిస్తున్నది వాళ్ళ సామాన్యుడు కూడా ఇదే ఆలోచిస్తున్నాడు. ఆమె 2 రోజుల క్రితం పార్టీ పెడితే ఇప్పటివరకు అఫ్కోర్స్ నేను బీఆర్ఎస్ నాయకుడిని కాబట్టి నాకు అట్లా మాట్లాడొచ్చు అని అనొచ్చు. చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటి, కేవలం తండ్రిని నష్టం చేయడానికి పెట్టినటువంటి పార్టీగా కనిపిస్తుంది తప్ప ఆమె రాజకీయ లక్ష్యం నెరవేరడానికి పెట్టినటువంటి పార్టీగా కనిపించడం లేదని సర్వత్రా ఇవాళ వస్తున్నటువంటి అంశం. ఎవరు చూడు అంటున్నది ఏంది, కేసీఆర్ గారి మీద ఎవరికన్నా కొంత అది ఉంటే, ఈర్ష్య ఉండి అసూయ ఉంటే మాస్టర్ స్ట్రోకు కేసీఆర్ గారికి ఎందుకు మాస్టర్ స్ట్రోకు, నీ లక్ష్యం ఉండాలి. మాస్టర్ స్ట్రోక్ కాదు, డాక్టర్ స్ట్రోకా మరి ఏదన్నా ఉండని. నేనేమంటున్నాను, కేసీఆర్ గారి వాళ్ళ అధికారం లేరు అంటున్నాను. అది నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఏ పార్టీలైనా ఎందుకు పెడతాయి, జనరల్గా ఒక సినిమా తీస్తారు, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఆ సినిమా యొక్క అది సక్సెస్ వేరు, ఆ తర్వాత రిలీజ్ అయినప్పుడు మాత్రమే. అసలు సినిమా తీయకుండానే సినిమా వచ్చిందని చెప్పలేరు. ఇప్పుడు మీరు స్టూడియో పెట్టుకుంటారు, మీరు ఎయిర్కి పోతేనో లేకపోతే మీరు స్టూడియో పెట్టుకొని మీ ఛానల్ పెట్టుకుంటే 4 ఇంటర్వ్యూలు బయటకు పోతేనే మీరు స్టూడియో పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అసలు నువ్వు ఆదిలోనే హంసబాదు అన్నట్టుగా మొదట్లోనే నీ లక్ష్యము ప్రభుత్వం కాదు, నీ లక్ష్యం కేసీఆర్ గారు అని అనుకున్నప్పుడే ప్రజలు నిన్ను విశ్వసించరు అంటున్నాను. అది నేను చెప్పదలుచుకుంది. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తన లక్ష్యం ముఖ్యమంత్రి అయితే ఇప్పటి టార్గెట్ కేసీఆర్ గారు ఉండొద్దు, ఇప్పటి లక్ష్యం టీఆర్ఎస్ పార్టీగా ఉండకూడదు. నువ్వు నిజానికి కొత్త జవసత్వాలు ఉంచుకొని కొత్తగా అసలు ప్రజలకి ఒక కనెక్టింగ్గా ఒక నిజానికి ఆమె 47-45 సంవత్సరాలు ఒక యూత్గానే ప్రజలకి పరిచయం అయి నేను కొత్తదనం తీసుకొస్తాను, ఒక జెన్జీ మూమెంట్ జరిగింది అక్కడ. ఆ టైప్లో నేను కొత్తదనం తీసుకొస్తానది ఏంది, ఎక్కడేం లేదు. ఒకటే ఒక కొత్తదనం, తండ్రిని తిట్టిన తనేగా మిగిలిపోయినటువంటి కొత్తదనం తప్ప, తండ్రిని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించినటువంటి బిడ్డగా తప్ప, ఒక పార్టీ పెట్టినటువంటి సందర్భంలో కొత్తదనం ప్రపంచానికి ఏమీ కనిపించలేదు. అందుకే ఆమెకు మళ్ళొకసారి, సరే ఆమె మా ప్రత్యర్థి ఇప్పుడు అయినప్పటికీ చాలా కాలం మేము కలిసి ప్రయాణం చేసిన ఒక సోదరిగా, ఒక అన్నగా చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకు చేసినటువంటి తప్పులని ఇప్పటికైనా అది చేసుకొని నీ లక్ష్యం నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే నిజాయితీగా ఈ ప్రభుత్వం మీద కొట్లాడు, ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల మీద కొట్లాడు. అసలు ఎన్ని దుర్మార్గాలు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి 2.5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు, ప్రతి ఒక్కరి మనసులో ఆవేదన, అటువంటి దాన్ని వదిలిపెట్టి ఇవాళ ఈ ప్రభుత్వంలో లేనటువంటి 14 సంవత్సరాలు కొట్లాడినటువంటి పార్టీ మౌనంగా ఈ ప్రభుత్వం మీద మౌనంగా ఉండి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు పోరాటం చేస్తుంటే ఆ పార్టీ మీద నీ పోరాటం ఏంది? ఇప్పుడు ఎంత మీరు నకలు కొట్టింది అని చెప్పినప్పటికీ కూడా ఒక రకంగా ఆ పార్టీ పేరు అనౌన్స్ చేసిన వెంటనే కార్యకర్తల్లో కూడా ఒక నిరుత్సాహం, అరే ఎప్పటికైనా మళ్ళీ మనకు వస్తుందేమో, మనం ఎంత డిసౌన్ చేసుకున్నా మళ్ళీ అటువైపు వెళ్ళాలి, ఆ కనెక్షన్ మిస్ అయింది. నేను అంగీకరిస్తున్నా కవిత, నువ్వు చెప్పేది అంగీకరిస్తున్నా. ఏం అంగీకరిస్తున్నా అంటే, అక్కడ వరకు ఆమె సక్సెస్ అయింది. ఎక్కడ సక్సెస్ అయింది అంటున్నానంటే,
మేము టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ రావాలనే ప్రజల కోరికని మళ్ళీ మాకు చేరకుండా ఉండేటువంటి ఒక రాక్షసానందం అందామా మరొకటి అందామా అంతవరకు సక్సెస్ అయింది అంటున్నాను. అది కాదు కదా ఆమె లక్ష్యం ముఖ్యమంత్రి అని అంటుంటే నువ్వు ఇక్కడే ఆగిపోతా ఉన్నావు. నువ్వు ఇక్కడ నుండి బయలుదేరి ఢిల్లీకి చేరుకోవాలనుకుంటుంటే హైదరాబాద్లో ట్రైన్ ఎక్కే దగ్గరనే ఆగిపోతా ఉన్నావు, ట్రైన్ వెళ్ళిపోతుంది. నేను అందుకే అంటున్నాను ఆమె ఎంచుకున్నది మీరేమో తాత్కాలికమైన ప్రస్తుతం ఆమె అనుసరించిన విధానాన్ని మీరు ఆలోచిస్తున్నారు. నేనేం ఆలోచిస్తున్నానంటే ఆమె ఏ పార్టీ అయినా ఏదైనా ఎందుకు పెడితే ఒక లక్ష్యం కోసం పెట్టుకుంటాం. ఆ లక్ష్యం మొదట్లోనే నిర్వీర్యమైపోయింది. నీకు సలహా ఇచ్చినటువంటి వాళ్ళు, నిన్ను ముందుకు తోచినటువంటి వాళ్ళు నిన్ను చీకట్లోకి తోసిండ్రు. చీకట్లోకి బయటకు పోయి చూసరికి ఏమవుపడుతుంది, చీకటి అవపడుతుంది. నీ సలహాదారులు, నీకు సహాయం చేద్దామనుకున్న వాళ్ళు, నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నిన్ను వెనుక ఉండి సహకరిస్తున్నటువంటి వాళ్ళు నీకు తప్పుడు సలహా ఇస్తున్నారు అంటున్నాను. ఎస్, నువ్వు ఇంతకాలం ఒక డైనమిక్ లీడర్గా ఉన్నావు, కేసీఆర్ గారు కూతురుగా ఉన్నావు, కేసీఆర్ గారి ఆలోచనల్ని పుణికిపుంచుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి దానివి. ఎందుకు ఇంత అమాయకంగా పప్పులో కాలేస్తున్నావు? ఎందుకు తప్పు చేస్తూ ఉన్నావు? ఎందుకు కేసీఆర్ గారి వ్యతిరేకుల ఆలోచనలకు అనుగుణంగా నువ్వు మోదుతున్నావు? నీ ఆలోచన ముఖ్యమంత్రి అయితే ఇది కాదు, కాబట్టి నీ ఆలోచన ముఖ్యమంత్రి కావడం కాదు, కేసీఆర్ గారిని నష్టం చేయడమే. అది సాధ్యం కాదు. కేసీఆర్ గారు ప్రజల ఎజెండా ఎత్తుకొని పోయే వ్యక్తి, ప్రజల ఎజెండాని తన ఎజెండా, కుటుంబ సభ్యుల్ని కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తి, ప్రజలకు నష్టం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎటువంటి వాళ్ళను కూడా ఎదిరించే వ్యక్తి. కాబట్టి చాలా స్మాల్ సబ్జెక్ట్, నేనేమో చాలా ఎక్కువసేపు చెప్పినాను. మీ అసలు పట్టించుకోవట్లేదు మీరు, అసలు మీరు మీ పార్టీ కేసీఆర్ గారు, నేను అందుకే అంటున్నాను, కేసీఆర్ గారు వ్యక్తుల్ని చూడరు. కేసీఆర్ గారు ప్రజలకు జరిగేటువంటి లాభాన్ని ఎట్లా లాభం జరగాలి, మనం ఏ ఎజెండా ఎత్తుకుంటే మళ్ళీ తిరిగి ప్రజలకు లాభం జరుగుతుంది అది ఎత్తుకుంటారు తప్ప ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తి పెద్ద బాహుబలి లేదు, ఆయనకు పెద్ద కండలు ఉన్నాయి, దాదాపు 8 ఫీట్లు ఉంటాడు, నేను పోయి గుద్దుకుంటే ఎట్లా అని ఆలోచించాడు. ఆయన యుక్తితోటి ఎదుటోళ్ళు. కాబట్టి ఇవాళ వస్తున్న ఏ రాజకీయ పార్టీ అయినా, నేను కవిత కోసం చెప్పట్లేదు, ఏ రాజకీయ పార్టీ అయినా తాము నిజాయితీగా ప్రజల ముందుకు వస్తే ప్రజలు ఆదరిస్తారు. కానీ నిజాయితీ తప్పి తండ్రిని మాత్రమే నష్టం చేయాలని వస్తే మాత్రం ప్రజలు చూస్తారు. ఇక్కడ కన్న తండ్రి ఆలోచించారా లేదా, ఆయన ఏమనుకున్నారు? యాక్చువల్గా ఒక కూతురు అంతకాలం ఉంది, మీరు చెప్పారు తెలంగాణ జాగృతి కావచ్చు, రాజకీయ ఓనమాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక తండ్రి హృదయం అనేది ఉంటుంది కదా, ఏం ఆలోచించి ఉంటుంది ఆ టైంలో? అంతే కదా, మనందరం కూడా పేరెంట్స్మే కదా. మీరు పేరెంటే, నేను పేరెంటే, ఎవరైనా పేరెంటే. డెఫినెట్గా తన కడుపులో పుట్టినటువంటి వాళ్ళు ప్రయోజకులు కావాలి. తన కడుపులో పుట్టినటువంటి వాళ్ళు, ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలు మంచి ఉద్యోగం చేయాలి, మంచి వ్యాపారం చేయాలి, రాణించాలి, నా పేరు కూడా గొప్పగా తీసుకురావాలి అని నేను కోరుకుంటాను. మీరు అదే అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. ఆయన కూడా అదే అనుకుంటాడు సహజంగా. తన బిడ్డ, తన కొడుకు ప్రయోజకులు కావాలి, సమాజానికి ఉపయోగపడాలి అని కోరుకుంటాడు. కానీ గతి తప్పినప్పుడు, దారి తప్పినప్పుడు తప్పకుండా తండ్రికి ఉండాల్సిన బాధ తండ్రికి ఉంటుంది. సహజంగా కేసీఆర్ గారు కూడా అదే ఉంటుంది. అంతకంటే డీటెయిల్గా ఏముంటుంది? అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి మీరు SA అంటున్నారు, అయినప్పటికీ అనౌన్స్ చేసిన 2 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. అక్కడెక్కడ డిస్కషన్ రాలేదా కేసీఆర్? అంటే మళ్ళీ అదే గుర్తు చేస్తున్నాను కవిత మీకు. కేసీఆర్ గారు వ్యక్తుల్ని చూడరు. నేను ఇంతకుముందు కూడా అన్నాను, ప్రధానమంత్రి కూడా వ్యక్తిగా చూద్దాం అనుకున్నప్పుడు ప్రధానమంత్రిని కూడా లెక్క చేయనటువంటి సందర్భాలు. సరికొత్త పార్టీ వచ్చింది ఈసారి, మళ్ళీ సరికొత్తది కాదు, ఎజెండాలు తీసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటే ఉన్న కమిటీలను కూడా మీరు రద్దు చేసేసి ముందుకెళ్ళడం. మీరు అన్నట్టుగా ఒకవేళ చర్చించాల్సినటువంటి సందర్భం వస్తే, అంశమే అయితే అది ప్రజలకు బాగా బలంగా పోతుందో లేదు ప్రజల ఎజెండా ఎత్తుకొని పోతుంది అనుకుంటున్నటువంటి పార్టీ పట్ల చర్చించినా ఏమన్నా అది ఉంటుంది. అసలు ఆయన ఆకాశం అంతా మేరుపర్వతం లాంటి కేసీఆర్ గారు కుట్రలతో ప్రారంభమైనటువంటి అంశాన్ని ఎందుకు చర్చిస్తారు చెప్పండి? బట్ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒక విస్తృత స్థాయిలో జరిగినట్టుగా తెలంగాణ భవన్లో మాత్రమే పెట్టుకున్నారు. అప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేశారు ఇంకేదైనా ఉంటుందేమో కేసీఆర్ దగ్గర నుంచి, అంటే ఉన్నటువంటి కమిటీలన్నింటినీ కూడా రద్దు చేసేసిండు. వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు? కమిటీలు రద్దు చేయడం అంటే శాశ్వతం కాదు కదా. కమిటీలు ప్రతిసారి కంపల్సరీ 2-3 సంవత్సరాలకు ఒకసారి ఏ రాజకీయ పార్టీ అయినా తమ బైలాస్ ప్రకారం కొత్త కమిటీలను వేస్తుంది. మేము రాష్ట్ర కమిటీని కూడా రద్దు చేయాల్సి ఉండే. యాక్చువల్గా రాష్ట్ర కమిటీని ఎందుకు లైవ్లో పెట్టడం జరిగింది అంటే, సమన్వయం ఈ జిల్లా గ్రామ కమిటీలు, జిల్లా మండల కమిటీలు, జిల్లా కమిటీలని సమన్వయం చేయాలి, సభ్యత్వాలని చేయాలి. కాబట్టి అదొక ఫోర్స్లో ఉండాల్సినటువంటి కమిటీ ఉండాలి కాబట్టి దాన్ని ఉంచినారు.
కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చేసేది మేమేం కొత్తగా చేయలేదు కవిత, ఏదో రాంగ్ దాంట్లో ఉన్నారు మీరు. అంటే కంప్లీట్ రద్దు చేయడంతో అసలు మరి నిర్వీర్యమైపోయారు కదా అని మీరు అనుకుంటున్నారు. అంతే కదా. కాదు, కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి బాధ్యతలు అప్పచెప్పి కంప్లీట్గా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గతంలో మేము 70 లక్షల దాకా సభ్యత్వాలు చేసుకున్నాం, ఆ తర్వాత 60 లక్షల వరకు చేసుకున్నాం. సభ్యత్వాలు జరగాలి అనేటువంటిది ఒకటి. అందుకే అన్నాడు ఆయన స్పెసిఫిక్గా ఆ మాట అన్నది, మాకు చాలా క్వాలిటేటివ్ సభ్యత్వం ఇంపార్టెంటు, వాసి కాదు అనేదో మాట చెప్తుండేది కదా. అట్లా సభ్యత్వాలు మేము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా పార్టీ సిస్టమ్ ఏముంటుందంటే ఫస్ట్ సభ్యత్వాలు, తర్వాత గ్రామ స్థాయి నిర్మాణం, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఇవన్నీ నిర్మాణాలు చేసుకోవాల్సిన, ఇంకా పటిష్టం కావడానికి పునాది అన్నమాట ఇది. ఇప్పుడు వేసుకున్నటువంటిది ఇంకా పటిష్టమై ఈ ప్రభుత్వం మీద పోరాటం కావచ్చు, మా పార్టీ ఇంకా శక్తిగా మారడానికి పూర్తిగా మేము శక్తిని క్రోడీకరించి పనిచేయడానికి చేసుకున్న పని నిన్న జరిగింది. రాష్ట్ర కమిటీ సమావేశాలు జనరల్గా ముఖ్యంగా ఈ సంవత్సరానికి ఒకసారి జరిగే వార్షికోత్సవాల్లో కూడా ఇదే పని చేస్తారు, అది మేము చేసినాము. దాంట్లో కొత్తదనం ఏం లేదు. మొత్తం మాట్లాడిన తర్వాత కేసీఆర్ మాట్లాడేది ఏదైనా వినొచ్చేమో అనుకుంటే కేటీఆర్తో మాట్లాడించారు. కేటీఆర్ అంతా మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ అడిగితే మాత్రమే చెప్పింది బోళ్ళని పార్టీలు వస్తాయి, బోళ్ళని పార్టీలు పోతాయి, 25 years ఉన్నది కేవలం మా పార్టీ మాత్రమే అనేటువంటి మాట. జస్ట్ అలాగే చూస్తున్నారా దాన్ని? ఇప్పుడు మనం 2 విషయాలు చూడాలి. కేసీఆర్ గారేమో మా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడానికి పెట్టుకున్నటువంటి సమావేశం అది. మా వార్షికోత్సవం కాకుండా గతంలో మాత్రం లైవ్ టెలికాస్ట్లు ఉండేది, మార్నింగ్ నుంచి ఈవినింగ్. అంటే ఎప్పుడు ఒకే ఫార్మాట్లో ఉండం కదా కవిత, ఒకే ఫార్మాట్లో మీరున్నారు, మీ స్టూడియో ఉంది, ఒక రోజు ఒక ఫార్మాట్లో పనిచేస్తుంది, మీరు రీచ్ కావాలి ప్రజలకు అనుకుంటే ఇంకో రోజు ఇంకో పద్ధతిలో ఉంటారు. పార్టీలు కూడా ఆ నిమిషానికి ప్రాధాన్యత ఏంది, మేము పెట్టుకునే సమావేశం ద్వారా బయటి ప్రపంచానికి, బయటి వాళ్లకు ఎటువంటి సమాచారం అది అవసరం ఉందో అంతవరకే పరిమితం అవుతాం. ప్రతి నిమిషం ఒకే ఫార్మాట్లో ఉండం మేము. నిన్న జరిగింది ఏంది, మా పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో కేసీఆర్ గారు భవిష్యత్తులో ఈ పార్టీని ఎట్లా నడపాలంటున్నారో అందరితో సమన్వయం చేసుకొని అందరికి విషయం చెప్పి ముందుకు తీసుకుపోవాలన్నటువంటి సందర్భం అది. కాబట్టి ఆయన మాట్లాడలేదు కదా, గతంలో మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడలేదు కదా. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా అదే స్థాయిలో ఆయనకు అన్ని పవర్స్ ఉన్నాయి కదా. ఇక కేటీఆర్ గారు ఏదైనా ప్రశ్న వేస్తే దాటవేసి అని మీరు అంటున్నారు. యాక్చువల్గా మెయిన్ పాయింట్ కాకుండా క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చేశారు. నేను అదే అంటున్నాను. కేసీఆర్ గారిని అట్లా చూస్తే కేటీఆర్ గారేమో నేనేమంటున్నానంటే, మీరు నన్ను పిలిచి ఒక 1/2 hour ఇంటర్వ్యూ ఉంది కాబట్టి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను చెప్పిన, నిజానికి నేను కూడా ఒకే సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి. వాస్తవానికి నేను ఒకే సమాధానం ఎట్లా చెప్పి వెళ్ళిపోవాలంటే, అంత చర్చించాల్సినంత పెద్ద సబ్జెక్ట్ కాదు, మేము పట్టించుకోమని చెప్పి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మొదట్లోనే ఈ పార్టీ నిర్మాణంలోనే కుట్ర ఉంది అని అంటున్నా కాబట్టి ఇంకా ఇంత డీటెయిల్ అవసరం లేదు. మీరు నన్ను ఏమో 1/2 hour కోసం పిలిస్తే కాకుంటే ఇప్పుడు నేను అడిగినవన్నిట్లలో ఇన్ని రకాల క్వశ్చన్స్ మీ క్యాడర్కి ఉన్నాయి, ఆ తర్వాత చూసేటువంటి ప్రేక్షకులకు ఉన్నాయి, ఎవరైతే కేసీఆర్ని అభిమానించారో కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి చెప్పాలి కదా, ఎందుకంటే నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ఈ 1/2 hour నన్ను కూర్చోబెట్టి మాట్లాడించడం కారణం ఇవన్నీ బయటికి పోవాలని ఉద్దేశంతో మాట్లాడిస్తున్నారు. కాబట్టి నేను ఒక బాధ్యత కలిగినటువంటి ఆ పార్టీ నాయకుడిగా నేను కూడా విసురుగా సమాధానం చెప్పకుండా పోవడం సరైంది కాదు కాబట్టి చెప్తున్నా. కానీ మా పార్టీలో ఏ స్థాయి కార్యకర్త అయినా ఒకవేళ మీరు ఇంటర్వ్యూ ఫార్మాట్లో జరగకుండా మీరు మైక్ తీసుకొని వచ్చి ముందలు పెడితే చాలా సింపుల్గా ఏం చెప్తారంటే, ఇది పెద్ద చర్చించాల్సిన అంశం కాదు, చాలా స్పష్టంగా పార్టీ పెట్టడంలోనే కుట్ర ఉన్నది, తండ్రిని నష్టం చేయాలనేటువంటిది, ఇంకా మేమెందుకు చెప్తామని వెళ్ళిపోతారు. నేనేందంటే, మరి మీరు స్టూడియోకి పిలుస్తారు, ఇక్కడ కూర్చోబెడతారు, ఏసీ వేస్తారు, ఇంతసేపు మాట్లాడుకుంటుంటే నేను ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నకు చెప్పకుండా ప్రతిదాన్ని కూడా తోసిపుచ్చేటట్టు మాట్లాడలేను కదా, కాబట్టి చెప్పిన. నిజానికి వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అనుకున్నప్పుడు ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్ గా ఉందా, లేకుంటే పోటీ అనేది త్రిముఖ పోటీ అనుకున్నారు, అటువైపు కాంగ్రెస్ ఉంటుంది, ఇటువైపు బీజేపీ ఉంటుంది అనుకుంటే ఇంకో పార్టీ వచ్చింది, సో 3 పార్టీలతో పోటీ అనేది ఉంటుందా? అయితే వాస్తవానికి ప్రజలు ఎట్లా చూస్తారంటే, అంటే డిఫరెంట్ టైంలో డిఫరెంట్గా అనాలిసిస్ చేసుకున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 9.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉండి ఏం చేసినామో ప్రజల దాంట్లో ఉంది, అనుభవంలో ఉన్నది. సరిగ్గా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే అదే ఇదంతా మిస్ అయిపోయినాము. అంతెందుకు కేసీఆర్ గారు ఓడిపోయిన మరొక గంట నుండి అయ్యో ఓడగొట్టుకున్నామా అనేటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేము కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలే, మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం, కానీ కేసీఆర్ గారు ఓడిపోయిన రాని బాధతో ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసినాం.
అయితే వాస్తవానికి మా పార్టీని మేము నడపాల్సినటువంటి పద్ధతి, మేము కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ అయినంత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంది, దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తామని ఉంటుంది తప్ప ఈ మిగతా రాజకీయ పార్టీలు ఎట్లా అనుసరిస్తున్నాయి, వాళ్ళు సందర్భాన్ని బట్టి ఎటువంటి హిడెన్ ఎజెండా తోటి ప్రజల ముందుకు పోతున్నారు అనేది ప్రజలకు ముందు ఉన్నటువంటి అంశం. మేము కొత్తగా ఏం చెప్పాలి, మా పోరాటం ఏమో ఈ ప్రభుత్వం మీద. మమ్మల్ని పోగొట్టుకున్నటువంటి ప్రజలు పోగొట్టుకున్నారా ఆ నిమిషానికి లేదు, వాళ్ళు ఎక్కువ హామీలు వేయడంతో లేదు, ఏదన్నా కారణం కావచ్చు, మేమైతే ఓడిపోయి ఉన్నాం. కానీ మేమే బెస్ట్ అనేటువంటిది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటిది. కాబట్టి మిగతా పార్టీలు ఇవాళ కనీసం దరిదాపు కూడా ఉంటాయని నేనైతే అనుకోవటం లేదు. కవిత ఈ మాట కూడా అన్నారు, మమ్మల్ని ఓడించారు కాబట్టి మీ కర్మ మీరు చావండి అన్నట్టుగా వదిలేశారు. అలా కాదు కదా, డిసోన్ చేసుకోవడం, డిస్కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. యాజ్ ఏ తల్లిగా తన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, మా కొడుకు కింద పడితే దగ్గరికి తీసుకొని మాట్లాడి కావాల్సినవి చేసి ఇవన్నీ నా చెప్పకుండా వెళ్ళిపోయావు కాబట్టి పడిపోయావు, అలా వదిలేయొద్దు కదా. ఆ కనెక్షన్ అనేది మిస్ అయింది, కేసీఆర్ ఇలా మారిపోయాడు, పరిణతి కూడా కోల్పోయాడు అనే మాట కదా. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రజలందరూ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచే కాళ్ళ కర్రలు పెట్టడం, ప్రధాన ప్రతిపక్షానికి గౌరవం కూడా ఉండదు. ఎస్, డెఫినెట్గా ప్రజలు ఎమరుపాట మరొకట ఏం జరిగిందో ఒక ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. వాళ్ళు చేస్తారా చేయరా సమయం ఇవ్వాల్సిన బాధ్యత పరిణతి కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా కేసీఆర్ గారికి ఉన్నది. కేసీఆర్ గారి అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా నిజానికి మీ టీవీ ద్వారా ఇవాళ ప్రజలకు పోవాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను, కేసీఆర్ గారు అంతర్గతంగా మాట్లాడే విషయాలు చెప్పకూడదు నేను, కానీ ఆయన అనేక సందర్భంలో ఎందుకు తొందరపడతారు, మీరు తొందరపడాల్సిన అవసరం ఉంది, ఆయన మ్యాండేట్ రైట్ ఇచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు కదా మనం విమర్శించాల్సింది, రోజు ప్రభుత్వం మీద విమర్శించడం సరైంది కాదు కదా అని అనేక సందర్భాలు ఆయన చెప్పినటువంటి వాళ్ళు. కాబట్టి సమయం తప్పకుండా ప్రభుత్వానికి ఇవ్వాల్సినంత ఇవ్వాలి. కాబట్టే ఆయన చాలా సందర్భాల్లో 2.5 సంవత్సరాలు దాదాపు దగ్గర పడ్డది. ఇప్పుడు మళ్ళీగా మనం పోరాటానికి సిద్ధం కావాల్సిందే అనేటువంటిది. నిన్న కూడా సమావేశంలో ఇదే మాట, ఇంకా మనం పోరాటానికి, ఎందుకంటే ప్రజలు ఇవ్వాల్సినంత సమయం ప్రజలకు ఇచ్చినాం, ఈ ప్రభుత్వం కూడా ఇచ్చినాం. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయనప్పుడు మరి ప్రజలు కోరుకున్న ప్రధాన ప్రతిపక్షంగా మన పాత్ర మనం నిర్వర్తించాలి. కాబట్టి మనం చేయాల్సిన అవసరం ఉంది అన్నమాట ఆయన. అందుకే పరిణతి లేని వాళ్ళు తెల్లారే ఈర్ష్యతో అసూయతో ప్రొద్దున లేస్తే ప్రతిదీ కూడా వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కేసీఆర్ గారు అట్లా కాదు, ఆయన ఒక పరిణతి కలిగినటువంటి నాయకుడు కాబట్టి ప్రొద్దున లేస్తే కాళ్ళల్లో కర్రలు పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకునే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన పరిణతితోటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నిల్చున్నాడు ఆయన. Thank you so much. Thank you. Best wishes to you and to your party. Thank you. Thank you.